మూడుమల బంధం ఎపిసోడ్ 770. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక 2 ఎపిసోడ్లో వైష్ణవికి నిజం తెలుస్తుంది. వసు విరాస్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళగానే విరాస్కి ఏమీ అర్థం కాక వసు వైపు చూస్తూ ఉంటాడు. వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని కోపంగా విరాస్ మీదకి వెళుతుంటే, అసలే వసు కుకింగ్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో నుండి రావడం వలన తన చీర చెంగు పక్కకి దోపడం వలన వసు నడుము స్పష్టంగా కనిపిస్తుంటే, విరాస్ వెంటనే వసు 2 వైపులా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కోగానే వసు మాట ఆగిపోతుంది. విరాస్ వసు వైపు చూస్తూ ఏదో అంటున్నావు అని అనగానే విరాస్ చెయ్యి డైరెక్ట్గా తన నడుముపై ఉండటం వలన వసుకి నోట్ల నుండి మాట కూడా రాకపోయేసరికి అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. విరాస్కి వసు పరిస్థితి అర్థమయ్యి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ, చూడు బంగారం, నేను ఇందాక చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు. నా మరణం వరకు నా జీవితం అనేది నీతోనే అని చెప్పాను, కానీ నాకు ఇప్పుడే ఏదో అయిపోతుంది అని చెప్పలేదు కదా. ఎందుకంత టెన్షన్ తెచ్చుకుంటున్నావు? ఇంకా మనకి చాలా ఫ్యూచర్ ఉందిరా. నేను నీతో ఒక అందమైన భవిష్యత్తుని ఊహించుకున్నాను. అమ్మమ్మ, మావయ్య, నువ్వు, నేను, మనిద్దరికి పుట్టే చిల్డ్రన్స్, ఎంతో అందంగా మన జీవితాన్ని ఊహించుకున్నాను. నువ్వు ఏవేవో ఊహించుకుని ఇలా అనవసరంగా టెన్షన్ తెచ్చుకోకు, అర్థమైందా అని వసుని వెనక్కి తిప్పి వెనుక నుండి వసుని హక్ చేసుకుని మాట్లాడు అని విరాస్ వసు మెడవంపులో తన పెదవుల్ని ఉంచి చెవి దగ్గర నుంచి చిన్నగా తన పెదవులని అటు ఇటు రాస్తూ ఉంటే వసుకి గొంతు తడారిపోతూ ఉంటుంది. వసు గట్టిగా కళ్ళు మూసుకుని నోట్లో నుండి మాట కూడా రాకపోయేసరికి, అనవసరంగా పడుకున్న టైగర్ని లేపినట్టున్నాను. ఇందాక ఈ టైగర్ చెప్పింది కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేది. అనవసరంగా నేనే ఏదేదో ఊహించుకుని ఈ టైగర్కి ఇలా దొరికిపోయాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైంది వసు, మాట్లాడు అని విరాస్ వసు హెయిర్ని తన చేతి వేళ్లతో నెమ్మదిగా ముందుకు వేస్తూ వసు నెక్క పైన తన పెదవులని రాస్తూ ఉంటే, విజ్జు ప్లీజ్ అని చాలా నెమ్మదిగా అంటుంది వసుధార. అరే, మార్నింగ్ నుండి విరాస్ సార్ ఇంకా ఏదేదో పేర్లతో పిలుస్తున్నావు, ఇప్పుడేంటి మళ్ళీ విజ్జు అని పిలుస్తున్నావు? సరిగ్గా వినిపించలేదు, కొంచెం గట్టిగా పిలు అని విరాస్ అంటుంటే, రాక్షసుడు టైం చూసుకుని ఆడుకుంటున్నాడు నాతో అని అనుకుంటూ విజ్జు ప్లీజ్ అని అనగానే, సరే నేను చెప్పిన పని చేస్తే వదిలేస్తాను, లేకపోతే ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, ఇంకా నీ ఇష్టం అని విరాస్ చిన్నగా వసు చెవి దగ్గర అనగానే వసు గట్టిగా కళ్ళు మూసుకుని ఏం చేయాలి అని నెమ్మదిగా అడుగుతుంది. ఒక ముద్దు పెట్టు, వదిలేస్తా అని విరాస్ అల్లరిగా అంటుంటే, ముద్ద అని వసు కొంచెం గట్టిగా అరవగానే, ఓయ్ రాక్షసి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నేను అడిగింది ముద్దే, ఫస్ట్ నైట్ కాదు అని విరాస్ ఇంకా అల్లరిగా మాట్లాడేసరికి, నీకు ఇదంతా అవసరమా వసు? చక్కగా కిచెన్లోకి పోయి వంట చేసుకుంటే సరిపోయేది. పెద్ద వీరనారిలాగా ఈ టైగర్ చేతిని పట్టుకుని మరీ రూమ్లోకి తీసుకుని వచ్చి ఒంటరిగా దొరికిపోయావు, అనుభవించు అని మనసులోనే తనని తానే తిట్టుకుంటూ ఉంటే, మార్నింగ్ నుండి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చూస్తున్నాను. ఇందాక దొరికావు, కానీ ఏదో పిచ్చివాగుడు వాగి నాకు కోపాన్ని తెప్పించావు. ఇప్పుడు భలే దొరికావు వసు అని విరాస్ నవ్వుతూ అంటుంటే, విజ్జు ప్లీజ్ అని వసు అమాయకంగా అడుగుతుంటే, నో ప్లీజ్, ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవాల్సిందే అని విరాస్ వసు నడుముని చిన్నగా ప్రెస్ చేయగానే వెంటనే వసు భయంగా విరాస్ వైపు తిరుగుతుంది. కమాన్ అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, ఇంకా తప్పదు అన్నట్టు వసు తన మునివేళ్లపై నిలబడి విరాస్ పెదవులపై తన పెదవులు ఉంచి వెంటనే వెనక్కి జరగబోతుండగా, విరాస్ వసు నడుము కింద నుండి చేతులను వేసి వసుని కొంచెం పైకెత్తుకుని వసుని దూరం జరగనివ్వకుండా ఇద్దరి పెదవులని జత చేస్తాడు. విరాస్ తనని ఎత్తుకోగానే వసు భయంగా విరాస్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది. విరాస్ మాత్రం అలాగే సున్నితంగా కిస్ చేస్తూ ఉంటాడు. కొంచెం సమయం తర్వాత విరాస్ వసు పెదవుల్ని వదిలి వసు నుదిటిపైన ముద్దు పెట్టుకుని,
వసు కళ్ళలోకి చూస్తూ ఇంకెప్పుడు నాకు చెప్పకుండా అసలు బయటికి వెళ్ళకు, అర్థమైందా అని అనగానే సరే అని వసు చిన్నగా తలొప్పుతుంది. గుడ్, ఇంకా వెళ్ళు అని అంటుంటే ఎలా వెళ్ళాలి, నువ్వు నన్ను ఎత్తుకున్నావు కదా అని వసు అమాయకంగా మాట్లాడుతుంటే విరాస్ నవ్వుతూ వసుని కిందకి దించి ఇప్పుడు వెళ్ళు అని అనగానే వసు 2 అడుగులు ముందుకు వేయగానే విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని ఇలా కాదు అని చెప్పి వసు నడుము దగ్గరున్న చీరని ఒక్కసారిగా లాగగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. ఇప్పుడు ఓకే పద అని చెప్పి విరాస్ వసు చేతిని పట్టుకుని రూమ్లో నుండి బయటకు తీసుకుని వస్తాడు. వైష్ణవి డోర్ నాక్ అవుతుంటే డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వంశీ తన్వి ఉంటారు. అన్నయ్య అని అంటుంటే ఇంతలో వైష్ణవి వెనకాల ఉన్న విక్రమ్ని చూడగానే వంశీ కోపంగా నువ్వేంటిక్కడ అని కొంచెం గట్టిగా అరుస్తాడు. వంశీ అరుపుకి అప్పుడే బయటకొస్తున్న విరాస్ వసు ఇద్దరు కూడా వైష్ణవి రూమ్ దగ్గరికి వెళతారు. విక్రమ్ వంశీ వైపు చూస్తూ నేను కాకపోతే ఇంకెవరుంటారు, వైశ్యు నా భార్య, ఇలా నువ్వు ప్రతిసారి నన్ను వైశ్యుని వేరు చేయాలని చూడకు వంశీ అని విక్రమ్ కూడా కొంచెం కోపంగా అంటాడు. వంశీ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి ఏడ్చిందని అర్థమవుతుంటే ఇదేనా నువ్వు నీ భార్యకిచ్చే వాల్యూ, వైశ్యు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూనే తెలుస్తుంది నువ్వు మళ్ళీ తనని ఏడిపించావని. నీకు ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఎందుకిలా నా చెల్లెలు వెంట పడుతున్నావు, ఇంకొకసారి నా చెల్లెలు చుట్టుపక్కల కనిపించినా కూడా నేను ఒప్పుకోను అని వంశీ కోపంగా అనేసరికి విక్రమ్ కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. వంశీ వైపు కోపంగా చూస్తూ వెంటనే వైష్ణవిని తన వైపుకి తిప్పుకొని ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే వైష్ణవి పెదవులని అందుకుంటాడు విక్రమ్. విక్రమ్ చేస్తున్న పనికి వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంటే మిగతా వారందరూ ఒక క్షణం వాళ్ళిద్దరి వైపు అలాగే చూసి వెంటనే వంశీ కోపంతో గట్టిగా పెడికిలి బిగించి కళ్ళు మూసుకుంటాడు. తన్వి వెంటనే వంశీకి ఆపోజిట్ తిరుగుతుంది. వసు షాక్గా అలాగే చూస్తుంటే విరాస్ వెంటనే వసు చేతిని పట్టుకుని అక్కడి నుండి హాల్లోకి తీసుకుని వచ్చి ఓయ్ ఏమైంది అని అంటుంటే అది విజ్జు అని వసు చిన్నగా అంటుంటే విరాస్ వసు తలపై చిన్నగా కొట్టి పద మనకి కిచెన్లో పనుంది అని చెప్పి వసుని కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు. విక్రమ్ వైష్ణవిని అలాగే ముద్దు పెట్టుకుని కొంచెం సమయం తర్వాత వదిలి వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని వైష్ణు నా భార్య, తనని ఏమైనా చేసుకునే రైట్స్ నాకున్నాయి, ఇంకొకసారి నువ్విలా వైష్ణుకి దూరంగా ఉండమని చెప్తే నేను అస్సలు ఊరుకోను వంశీ. ఇప్పటి వరకు నేను చాలా సహనంగా ఉన్నాను, కానీ నువ్వు మాట్లాడే మాటలు నాకు అస్సలు నచ్చడం లేదు, అర్థమైందా అని చెప్పి వెంటనే వైష్ణవిని వదిలి అక్కడి నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. వంశీ వెంటనే కోపంగా విక్రమ్ దగ్గరికి రాబోతుండగా వైష్ణవి వెంటనే వంశీ చేతిని పట్టుకుని వద్దు అని తన తలని అడ్డంగా ఊపుతుంది. ఇంకా వంశీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి ముగ్గురు కూడా హాల్లోకి వస్తారు. విక్రమ్కి మాత్రం చాలా కోపంగా ఉంది. వంశీ ప్రతిసారి తనని వేరు చేసి చూడటం తనకి అస్సలు నచ్చడం లేదు. ఇంకా విక్రమ్ చూపు తన్వి పైన పడగానే నువ్వేంటిక్కడ అని కొంచెం కోపంగా అంటాడు. వెంటనే వంశీ తన్వి చుట్టూ చేతిని వేసి తను నాకు కాబోయే భార్య, నేను ఎక్కడుంటే తను కూడా అక్కడే ఉంటుంది, నువ్వు తనని అడగడానికి రైట్స్ లేవు అని అనగానే తన్వి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. అది అన్నయ్య, నేను వంశీ సార్తో కలిసి అమెరికాకి వెళ్తున్నాను అని చెప్పగానే వాట్, వంశీతో కలిసి అమెరికాకి వెళ్తున్నావా, ఎవరికి చెప్పావు అని విక్రమ్ కోపంగా అంటాడు. ఇంకా విరాస్ వసు కూడా విక్రమ్ అరుపుకి కిచెన్లో నుండి బయటకు రాగానే విక్రమ్ తన్వితో కోపంగా మాట్లాడటం చూసి ఏమైంది విక్రమ్, ఎందుకు తన్వి పైన సీరియస్ అవుతున్నావు అని అంటుంటే తను ఏం చెప్తుందో తెలుసా విరాస్, వంశీతో కలిసి ఒంటరిగా అమెరికాకి వెళ్తానని అంటుంది, అలా ఎలా పంపిస్తాను తనని అని అనగానే విరాస్ వెంటనే వంశీ వైపు చూస్తాడు. వంశీ అవును అని తన తలని ఊపగానే విక్రమ్ ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు, నేను వాళ్లతో మాట్లాడతాను, కొంచెం కామ్గా ఉండు అని అనగానే లేదు విరాస్, నాకు కొంచెం చిరాగ్గా ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవి కూడా విక్రమ్ వైపు చూడగానే
విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి ముందు నుంచుంటాడు. వైషు, నేను చేసింది తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు నా భార్యవి. మీ అన్నయ్య ప్రతిసారి నన్ను వేరు చేసి చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. అందుకే నా దృష్టిలో నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో మీ అన్నయ్యకి తెలిసేలాగా చేశాను. అలాగే మన రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా మీ అన్నయ్యకి తెలిసేలాగా చేశాను. మళ్ళీ దీని గురించి నువ్వు తప్పుగా అనుకోకు. నేను రేపు మార్నింగ్ వస్తాను, సరేనా? గుడ్ నైట్ అని చెప్పి వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని ఎక్కువగా ఆలోచించకు అని అక్కడి నుండి విక్రమ్ బయటికి వెళ్ళిపోతాడు. విరాస్ వసు వైపు చూసి తన్విని లోపలికి తీసుకుని వెళ్ళు అని అనగానే ఇంకా వసు తన్విని వేరొక రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. విరాస్ వంశీ వైపు చూసి, ఇప్పుడు చెప్పు వంశీ, ఇంత సడన్గా నువ్వు అమెరికా ప్రయాణం పెట్టుకోవడం ఏంటి అని అడగగానే, అదేమీ లేదు బావా, అక్కడ కొంచెం పనుంది అందుకే అని నెమ్మదిగా అంటాడు. వంశీ, నువ్వు నాకు అస్సలు అబద్ధం చెప్పలేవు తెలుసా? ఎందుకంటే నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు ఈజీగా తెలిసిపోతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు నువ్వు అంత అర్జెంటుగా అమెరికాకు వెళ్ళి చేయాల్సింది ఏముంది? నిన్ను ఒంటరిగా అక్కడికి ఎలా పంపిస్తానని అనుకున్నావో అని విరాస్ అంటుంటే, అది బావా అని వంశీకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. సరే వంశీ, నేను నీకు ఫ్రెండ్ని అని అనిపిస్తే నిజం చెప్పు, లేదని అనిపిస్తే వదిలేసాయి అని అనగానే వెంటనే వంశీ విరాస్ని హక్ చేసుకుని, అదేంటి బావా అలా అంటావు? ఈ ప్రపంచంలో నాకు నువ్వు, వైషు, తన్వి మీ ముగ్గురే ఇంపార్టెంట్. నా లైఫ్లో ఏది జరిగినా నీతో షేర్ చేసుకోకుండా నేను అస్సలు ఉండలేను. సరే, నేను అమెరికాకి ఎందుకు వెళ్తున్నానో చెప్తాను అని విరాస్కి దూరం జరిగి, ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం కదా బావా, అమ్మా నాన్నలు కావాలని యాక్సిడెంట్లో చనిపోలేదని, తప్పకుండా అమ్మా నాన్నల యాక్సిడెంట్కి ఎవరో ఒకరు కారణమని అనుకున్నాం కదా. అందుకే నాకు అమ్మా నాన్నలు ఎవరైనా యాక్సిడెంట్లో చేసి చంపించారేమో అని అనుమానంగా ఉంది. దానికోసమే నేను అమెరికాకి వెళ్ళి అసలు 2.5 years బ్యాక్ ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అసలు అమ్మా నాన్నని ఎవరు ఫాలో చేశారో, నాన్న అంతకుముందు ఎవరినైనా కలిశారా, అసలు నాన్నకి అంత సడన్గా హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, అలాగే వాళ్ళ కార్ అనేది ఎక్కడ యాక్సిడెంట్ అయ్యిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నాను బావా. అందుకే నేను అమెరికాకి వెళ్ళాలని అనుకుంటున్నాను అని వంశీ చెప్పగానే విరాస్ ఒక క్షణం వంశీ వైపు షాక్గా అలాగే చూస్తూ ఉంటాడు. మరి వంశీ చెప్పిన దానికి విరాస్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా ఆ పై ఎపిసోడ్లోనే వైష్ణవికి నిజం తెలుస్తుంది. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.